హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. చాలా రోజుల నుంచి కూడా దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి వాళ్ళు సదరణ సర్టిఫికేట్‌లకు సంబంధించి ఇష్యూ నడుస్తున్న తరుణంలో అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు కలెక్టర్ కార్యాలయం వద్ద వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేయడం. దాని తర్వాత అంటే ఈ సర్టిఫికేట్‌లకు సంబంధించి మాత్రమే ఈ ఇష్యూ రావడం జరిగింది. అయితే దీనిపైన ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం స్పందించి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఇవాళ 11 గంటల నుంచి కూడా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది యాక్చువల్‌గా. ఎందుకంటే త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పాలసీకి సంబంధించి కావచ్చు, లేదంటే అంటే అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది నిర్మాణం, ఇట్లా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలవుతున్నాయి. సూపర్ 6లో భాగంగా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొత్త బిల్లులు కూడా ఈసారి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సమస్య వికలాంగులకు సంబంధించి, ఈ దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వికలాంగుల నుంచి వాళ్ళు ఈ సదరన్ సర్టిఫికేట్లలో అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, గత 5 సంవత్సరాల్లో భారీగా అక్రమాలు జరిగాయి, సదరన్ సర్టిఫికెట్లు రకరకాలుగా అంటే తప్పుడు పత్రాలు సృష్టించి సదరన్ సర్టిఫికెట్లు పొంది ఇవాళ పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతున్నారు కొంతమంది అని ప్రభుత్వం చెప్తుంది. సో వాస్తవం ఉండొచ్చు, దాంట్లో మనమేమి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బట్ ఏరంటే వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరూ అంటే వాళ్ళు చెప్తుంది ఏంది, సరే ఓకే రైట్, 5 సంవత్సరాల్లో ఈ పొరపాట్లు జరిగినాయి అంటున్నారు. మరి అవి కదా వెరిఫికేషన్ చేయాలి. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి తీసుకున్నటువంటి సదరన్ సర్టిఫికేట్లు, ఒక గ్రూప్గా ఒక డాక్టర్ల బృందం ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్లు ఎందుకు వెరిఫై చేస్తున్నారు అంటే, ఒక గ్రూప్గా డాక్టర్ల బృందం ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్లు తప్పు. ఒక డాక్టర్ ఊళ్ళోకి వచ్చి మాన్యువల్గా చెక్ చేయకుండానే, అసలు కనీసం ఎటువంటి ఇది లేకుండా, ఎక్విప్మెంట్లు లేకుండానే, వైద్య పరికరాలు లేకుండానే వాళ్ళు అంటే పరిశీలన చేసి వాళ్ళు వేసినటువంటి పర్సంటేజ్ కింద పింఛన్లు మాకు ఎందుకు ఇస్తారు, దీనివల్ల పింఛన్లు కంప్లీట్గా మాకు ఆగిపోవడం జరిగింది. పింఛన్లు చాలామందికి రాలేదు, కొంతమందికి తగ్గిపోయాయి. అయితే ఈ రకంగా నిరసన వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఇవాళ దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సుదీర్ఘ చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి దివ్యాంగులకు, ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము పుట్టుకతోని ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి ఇవాళకి. అలాంటిది ప్రభుత్వం దయ చూపి మాకు దాన్ని అంటే ఉన్నటువంటి పాత పర్సంటేజ్ ద్వారానే మాకు పింఛన్లు ఇస్తే కానీ బాగుంటుందనే అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వాది నేత తలుసుకుంటే అది పెద్ద సమస్య కాదు, కాబట్టి మా పైన దయ ఉంచు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా వాళ్ళు శరణ వేడుతున్నారు ప్రభుత్వ పెద్దల్ని. అందువల్లనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి దీనిపైన ఇవాళ మరోసారి చర్చించే అవకాశం అయితే ఉంది. బహుశా 11 గంటలకు మరి కాసేపట్లోనే సమావేశం, క్యాబినెట్ మీటింగ్ ప్రారంభం అవుతుంది. దాని తర్వాత సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సదరన్ సర్టిఫికెట్లు, దివ్యాంగులు వీళ్ళు లేవనెత్తున్న సమస్యలు వీటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద ఎవరు ఆధారపడద్దు, ఎవరు ఆందోళన చెందొద్దు. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా పోస్టులు పెడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈసారి మాత్రం పింఛన్లు ఇచ్చేశారు, మరి వచ్చే నెలకి వస్తుందో రాదో, మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, కొత్తగా ఇచ్చినట్టు సదరన్ సర్టిఫికేట్ని ఇంప్లిమెంట్ చేస్తారా, ఏమంటే ఒక ఆందోళన, ఒక భయం అనేది వాళ్ళలో ఉంది. కాబట్టి సో ఎవరు ఆందోళన చెందొద్దు, అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. ముఖ్యమంత్రి గారు ఇవాళ నిర్ణయం తీసుకుని మీకు అందరికీ కూడా మంచి జరిగేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఎక్కడ కూడా మీరు వేరే రకంగా నిరసనలు తెలిపేది ఎక్కడ చేయబాకండి. సో చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో.